నమస్కారం. సెక్రటరీ వాళ్ళు అనంతం పెద్ద 2 నిమిషాలు మాట్లాడి నాకు ట్రాఫిక్ పెట్టుకున్నా పొజిషన్ డేట్ లోపల వచ్చిన పోయిన నాగేంద్ర వచ్చేసి ఓకే. ఇక్కడే చేయాలి దాని కూర్చుంటే మనిషి రాజు మనిషి హలో నేను నా దగ్గర ఇచ్చినటువంటి పటాన్చెరు సంఘటనపై ఆ ముఖ్య నాయకులతోటి సమన్వయం పరచడానికి పిసిసి కమిటీ నన్ను గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. అది మీకు తెలుసు. దాంట్లో భాగంగా గత 4 రోజుల నుంచి పటాన్చెరు ముఖ్య నాయకులు సమావేశం జరగబడింది. అది మీకు అందరికీ తెలుసు కూడా విషయం. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు పటాన్చెరు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారితో సమావేశం నేను ఆది శ్రీనివాస్ గారి సమావేశం జరిగింది. దీంట్లో భాగంగా పలు విషయాలపై పటాన్చెరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై పలు విషయాలపై చర్చించడం జరిగింది. దాన్ని ఇప్పుడు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పి దాని తర్వాత పెద్దలు మైపాల్ రెడ్డి గారు వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారు. ఈరోజు మన పిసిసి ఆదేశాల మేరకు టిపిసిసి ఆదేశాల మేరకు సీనన్న శాసనసభ్యులు పెద్దలు సీనన్న గారు, వినోద్ రెడ్డి గారు, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ వేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు వారి కలిసి నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. పటాన్చెరులో జరిగిన మన ఘటన విషయం మీ అందరికీ తెలుసు. పటాన్చెరులో జరిగినటువంటి ఘటన అనేది మేము ఎక్కడ ఎవరిని కించపరచడం కానీ అగౌరవపరచడం కానీ నా జీన్స్లో లేదు, నాకు అలవాటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను గిట 90 నుంచి 2013 వరకు 23 సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసిన. ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా, బీఆర్ఎస్కి వెళ్ళి 3 సార్లు శాసనసభ్యునిగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఏ ఒక్కరిని కించపరచకుండా మామూలు సామాన్యమైన కార్యకర్త కాకెళ్ళి నాయకుల దాకా అందరి కలుపుకొని పోయే మెంటాలిటీ నా ఆలోచన. అభివృద్ధి విషయంలో ప్రజలను గౌరవించాలి. మన మీద నమ్మకం పెట్టిన ప్రజలను ఎక్కడ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అభివృద్ధి పరచడంలో కాంప్రమైజ్ కాకుండా అందరి కలుపుకొని పోయే ఆలోచన నాది. తప్పకుండా ఇప్పుడు పిసిసి కమిటీ నిర్ణయము జరిగిన ఘటన మీద తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. లేదు, గ్యాప్స్ ఏం లేవు. కొంతమంది దానికి మొన్న నిరసనలు తెలపడము, క్యాంప్ ఆఫీస్ మీద వచ్చి కుర్చీలు బలగొట్టడము అవన్నీ జరిగింది కాబట్టి దాని మీద కమిటీ వేయడం జరిగింది. కమిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం.
అయితే గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఒక సామెత చెప్తుంటావా బాబు? నీ పేరేం పేరు? షరీఫ్. హనుమంతుడు రాముని ఫోటో వేసుకొని తిరిగాడు. ఇక్కడ లోపల ఏడున్నర రాముడు అంటే చూపిస్తాడు. అప్పుడు నేను 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నా. ఒక ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా, 3 సార్లు శాసనసభ్యునిగా, ట్రేడ్ యూనియన్ లీడర్గా పనిచేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు నాకున్నది. ప్రతి ఒక్కరిని మాట్లాడి అభివృద్ధిలో ఎక్కడికక్కడ అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు అలవాటు నాకున్నది. నమస్కారాలు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పెద్దలు వినోద్ రెడ్డి గారి నివాసంలో ఇటీవల పటాన్ చెరువులో జరిగినటువంటి ఘటన పైన పటాన్ చెరువు శాసనసభ్యులు పెద్దలు మైపాల్ రెడ్డి గారితో చర్చలు జరపడానికి రావడం, వారు కూడా ఆనాడు జరిగినటువంటి ఘటనపై అనేక అంశాలు చెప్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవడంలో, ప్రజా సంక్షేమ కార్యక్రమం అందరికీ అందజేయడంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కిసాన్ సెల్, మహిళా సెల్ అన్ని వర్గాలను కలుపుకొని మండల కాంగ్రెస్, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్, పిసిసి మెంబర్లు, గ్రామ నాయకత్వం, మండల నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరితో కూడా సంప్రదింపు జరిపి ముందుకు పోయేటువంటి క్రమంలో వారి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనాటి ఘటన పైన నన్ను, అదేవిధంగా వినోదర్ను ఒక కమిటీ సభ్యులు వేసినప్పుడు ఇప్పటికే పటాన్ చెరువుకు వెళ్ళి అమీన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సుమారు 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటలు అక్కడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పిసిసి సభ్యులు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, ఎస్టీ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్ సంబంధించినటువంటి వాళ్ళు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల యొక్క అభిప్రాయాలన్నిటి కూడా మరి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు కూడా వచ్చి కలవడం జరిగింది. ఇప్పుడు పెద్దలు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆనాటి ఘటనకు సంబంధించిన అంశాలు కూడా చెప్పడం జరిగింది. మీ ముందే కూడా వాటి చెప్పడం జరిగింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఈ కమిటీ చెప్పిన సూచనల ప్రకారం ఆ ప్రాంతంలో బలోపేతం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తారన్నమాట. పార్టీని కానీ లేకపోతే ప్రజల సంక్షేమంలో ముందు తీసుకుపోతారన్నమాట కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి జగ్గారెడ్డి గారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పెద్ద దామోదర్ రాజనరసింహ గారి సలహా కూడా తీసుకొని, ఇంకా గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంకా 2-3 ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వారందరితో కూడా చర్చలు జరిపి సంబంధించినటువంటి అంశాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాటి ఘటన పైన వారు కూడా వాకప్ చేయడం ఇటీవల కలిసినప్పుడు రాబో రోజులు అందరూ కూడా అంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా రెండు వైపులకు కూడా ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ కార్యక్రమాల్ని అందజేయడంతో పాటు పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలం చేసేటువంటి లక్ష్యంలో ముందుకు సాగాలని చెప్పినటువంటి సూచనలు కూడా ఉంది. ఆ క్రమంలోనే మేము ముందుకు సాగుతా ఉన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అందరితో చర్చ జరిపినాక ఈ 2-3 రోజులపైనే ఒక నివేదికను గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అందజేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశాన్ని మరి నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రోటోకాల్ అనేది అధికారికంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రోటోకాల్. దానికి సంబంధించిన ఎమ్మెల్యే వస్తాడా, ఎంపీ వస్తాడా, జడ్పీటీసీ వస్తాడా, కౌన్సిలర్ అది ఆ అంశం వేరు. ఇప్పుడు ఇక పార్టీ పరంగా జరిగిన అంశంలో చర్చ జరుగుతూ ఉంది. అక్కడ కూడా ప్రోటోకాల్ ఎవరున్నా ఇబ్బంది అయితే కూడా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అన్ని సమసిపోతాయి. ఎలా అన్ని సమసిపోతాయి? అన్ని సమసిపోతాయి. రైట్ అన్న, వినోద్ ఫోన్ చేస్తా. థ్యాంక్ యూ అన్న తీసుకుంటా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పటాన్ చెరువులో అందరితో పాటు కాటి శ్రీనివాసరావు అభిప్రాయం కూడా ఆ భర్తల్లారు తీసుకోవడం జరిగింది.
ఆ తదుపరి ఇంకా జిల్లాకు సంబంధించినటువంటి గౌరవనీయులు జగ్గారెడ్డి గారు, గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారి అభిప్రాయం కూడా తీసుకొని ఇంకొక ఇంకిద్దరు ముగ్గురు నాయకులు కూడా ఉన్నారు. వారిని కూడా ఇంతకు మైపాల్ గారు చెప్పిన విధంగా ఇంకా ఎవరైతే ఆ ప్రాంతంలో నిన్న కూడా పట్టణ చెరువుకు కొందరు వచ్చి కలిసారు. ఈ నివేదిక ఇచ్చేంత వరకు కూడా పట్టణ చెరువులో వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి పార్టీ సేవలు అందిస్తున్నటువంటి నాయకులకు సూచనలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము ఎక్కడున్న వచ్చి కలుస్తున్నాం. వినోదాన గారు కూడా ఇక్కడికి వచ్చి కలిసి నన్ను కూడా కలుస్తున్నాం. వారి యొక్క అభిప్రాయాలన్నీ తీసుకుంటున్నాం. వాటన్నింటి క్రోడీకరించే ఇప్పుడు ప్రభుత్వము అటు పార్టీ రెండు కూడా ముందుకు పోయే విధంగా పటాన్చెరువులో అందరు కలిపిపోయి వారు కూడా మాత్రం మాట్లాడుకుంటే అందరు కలుపుకోవడానికి అందరు ప్రయత్నం చేస్తూ అందరు కలుపుకొని పోతా చెప్పిన మాట ఇప్పుడు కూడా మేము ముందు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పార్టీ ఇచ్చేటువంటి దానికి అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పనమాట. మరి అంతా మంచి జరుగుతుందని చెప్పి నేను సందర్భంగా భావిస్తా ఉన్నాను. అంటే ఇక్కడ మేము ఇద్దరము వేరే పని మీద వారు ఆసుపత్రి పని మీద వారు వెళ్ళిండ్రు. అదేవిధంగా ఈరోజు జిహెచ్ఎంసీలో కూడా జరుగుతున్న పరిణామాలు మీరు చూసారు. వారు సాధారణ సభ్యుడిగా ఎక్స్ సభ్యుడికి కూడా జిహెచ్ఎంసీకి వెళ్ళేది ఉంది. నేను వేములో నుంచి బయలుదేరి వచ్చిన ఇక్కడికి ఈ సమయంలో అనువైన స్థలం వినోదాన్ని ఇక్కడ ఉందని చెప్పి ఒక దశలో అంటే సమయం తక్కువ ఉండడం వల్ల కలవాలని చెప్పిన ఆలోచన మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి. వేములవాడలో ఇతరత్ర కార్యక్రమాల్లో పాల్గొనేది ఉంది. అంటే వారేమో పటాన్చెరువులో సాధారణ సభ్యుడిగా బాధ్యతలను నిర్వర్తించడంలో బిజీగా ఉన్న సందర్భంలో పార్టీ సందర్భంలో వారు బిజీ ఉన్నాడు. నేను ప్రత్యేకంగా బయలుదేరి రావడం అనువైన స్థలం అని చెప్పి అప్పటికప్పుడు ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. అక్కడ సమయం ఎక్కువ అయిపోతుంది అనేది. అంటే ఇప్పుడు ఆ అంశంలో అక్కడ సమావేశం జరిగినప్పుడు వారి బాధ్యత నెరవేరుస్తారు. ఇప్పుడు మనము అలా అనుకుంటే మేము ముందు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువుకి వెళ్ళినాం. అక్కడ అప్పుడు కూడా గాంధీభవన్కి ఎందుకు రాలేదనే ప్రశ్న ఉత్పన్నం కాలే. మనము సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా సమయపాలన ప్రకారం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వారు ఆ విధంగా మేము ఎక్కడైనా రావడానికి సిద్ధం అండి. ఇప్పుడు 2 సార్లు కూడా మేము అక్కడే అనుకుంటాం. ఒక రోజేమో వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం అనుకోకుండా బాగలేకపోవడం వల్ల మొన్న అయింది, లేకపోతే కూడా అక్కడికి వచ్చేవారే. అంటే కొన్ని సందర్భాలు కలిసి రాకపోవడం తప్ప అలాంటిది ఏమి వారు ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా దృఢాత్మకంగా ఇంకెన్ని పదాలు చెప్పున్నాం అన్ని పదాలుగా అన్ని రకాలుగా వారు చక్కటి సూచనలు సలహాలు చేసిండ్రు. ఎక్కడ కూడా ఒక భేదాభిప్రాయం కూడా చెప్పకుండా అందరిని కలుపుకొని పోయే విధంగా ఆ ఘటన జరగడం. సరే ఇప్పుడు మీరు కూడా వారు నేరుగా అడిగారు. కొన్ని సందర్భాలు కొన్ని జరుగుతుంటాయి. వాటన్నింటినీ కలుపుకొని పోవడానికే అది కమిటీ వేసింది. మేము గౌరవ పీసీ అధ్యక్షులు గారితో పాటు వారు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇంతకుముందే నేను మీరు అడగక ముందే చెప్పడం జరిగింది. వీళ్ళ తొందరలోనే ఇస్తాం. ఇంకా జిల్లాకు సంబంధించిన ఇద్దరు నేను చెప్పిన పదే మీకు చెప్తా ఉన్నా సీనియర్ నాయకత్వం ఉంది, వారితో మాట్లాడతాం. ఇంకొకరిద్దరు మీరు మైపాల్ అన్న గారు చెప్పినటువంటి సందర్భంలో కొన్ని పేర్లు వచ్చినాయి. వారు కాటా శ్రీనివాస్ ఇచ్చినప్పుడు కొన్ని పేర్లు వచ్చినాయి. అందరినీ కలుపుకొని అందరి విచారణ జరిపి సమగ్రమైన నివేదికను అందజేస్తాం. అంతా మంచి జరుగుతుందని చెప్పి మరోసారి చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ గారు కప్పుకుని ఎందుకు కప్పుకున్నారు? కాంగ్రెస్ గారు లేలే వారు అనేక ఇప్పుడు అట్లే లేలే అంటే నేను కొన్ని వీడియోలు చూసిన ఇబ్బంది లేదు అలాంటిది ఇబ్బంది లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఎంత